ఈరోజు మేము కొండపైన వచ్చి పైనాపిల్ నరుకుతున్నాము. నేటకాయ చూడండి, ఇక చెట్టు ఉంటాయి. ఇది పైనాపిల్ కొండపైన గిరిజన ప్రాంతం, కొండపై నుంచి ఊడిసాము మాకు. ఇక చెట్టు ఉంటాయి చూడండి. ఇది చూడండి, ఆ కొమ్మ వినారాగా శుభ్రంగా చేయాలి. ఆ కొమ్మను నరకావు అలాగా చూపించు. అలాగా తొక్కని తీయవు. ఇక నరుక్కొని ఒక గోను మీద ఉంచుకోవాలి. ఇలాగా నరుకొని కింద మొదలు నరుకొని అలా తొక్క తీయగు. తీసుకొని ఆ కొమ్మగాన్ని తీయగు. ఇలాగ ఉంటాయి. కింద నరుకొని అన్నీ తీసుకొని పరిశుభ్రంగా చేసుకోవాలి. నీట్గా కనిపిస్తాయి. గిరిజన ప్రాంతం ఏ వస్తువు అయినా మాకు ఎరువైన పంట పండిస్తున్నాము. చూడండి, ఇలాగ ఉంటాయి. ఇలాగ బుట్టి మీద మా కొండపైన ఉన్నాము, నరుకుతున్నాము. పైనాపిల్ నేటకాయ నరుకుతున్నాము. ఇలాగా నరికేస్తాను. ఈ చిరుకు తీసుకొని ఇలాగా తీయాలి. ఇలాగా పసుపు చేసుకొని ఈ కొమ్మని నరకాలి. ఇలాగా నరుకొని ఇదంతా నీట్గా ఇలా తీయాలి. తీసుకొస్తుంది చిరుకులు తీసుకోవాలి. ఇలా వేసుకొని మన ఒక్క సంచి మీద బొట్టు మీద ఉంచుకుంటాం. పరిశుభ్రంగా మంచి కనిపిస్తాయి. చూడండి, గిరిజన ఆదివాసి ప్రాంతం కష్టాలు చూడండి. మాకు మట్టి నమ్ముకొని కొండపైన మాకు మట్టి మీద మొక్క ఊర్చుకొని పైనాపిల్ మొక్క పండించుకొని గిరిజన ఆదివాసి ప్రాంతం మాకు ఇలాగా కొండపైన జీవిస్తున్నాము. మాకు పైనాపిల్ పండించుకొని మాకు పట్టణానికి తీసుకొని అమ్మితే 5 రూపాయలు 6 రూపాయలు అడుగుతున్నారు. కానీ మా వస్తువు మాత్రమే ఎరువైన పంట పండిస్తున్నాము. కాబట్టి మా వస్తువు మాత్రమే కొనండి, తినండి, ఆరోగ్యానికి కాపాడుకోండి. ఎందుకంటే మనం పైనాపిల్ ఎక్కువ శాతం తింటే మన ఒంటికి ఎక్కువగా ఆరోగ్యంగా బలంగా రక్తానికి ఎక్కువగా పంచుతాయి. కాబట్టి పైనాపిల్ ప్రతి ఒక్కరు తినండి, ఆరోగ్యానికి కాపాడుకోండి. ఎందుకంటే మా గిరిజన ప్రాంతం ఏ వస్తువు పండించినా ఎరువైన పంట పండిస్తున్నాం. కాబట్టి మా వస్తువు మాత్రమే కొనండి, తినండి. బాగా నరుక్కొని ఒక దగ్గర కుప్పెడుతున్నాము. కుప్పెట్టు మాకు ఉదయం నుంచి 7 గంటల నుంచి 5 గంటల వరకు మా కొండపైన పైనాపిల్ పెరుక్కొని ఉంటున్నాము. ఎందుకంటే దూరం కొండపై నుంచి మాకు దింపుకొని మన ఇంటికి చేస్తున్నాము. ఎందుకంటే మా గిరిజన ప్రాంతం ఏ వస్తువు పండించినా మాకు ఎరువైన పంట పండిస్తున్నాము. కాబట్టి మా వస్తువు మాత్రమే కొనండి. ఎందుకంటే మా పైనాపిల్ నెంబర్ 1 క్వాలిటీగా పండిస్తున్నాము. మాకు కష్టాలే పని చేస్తూనే ఉంటున్నాము. కానీ
మాకు ఏ పగిటం బాగుంటుంది. మాకు పైనాపిల్ అమ్ముకొని మా గిరిజన ప్రాంతం జీవిస్తున్నాము. కొండపైన వస్తువు ఊడ్చుకొని పైనాపిల్ ఇలాగ మోసుకొని మా ఇంటికి తీసుకెళ్ళుకొని మాకు కూడబెట్టుకొని మాకు అమ్ముతున్నాము. మా కష్టాలు మా బాధలు గిరిజన ప్రాంతం ఇలాగే ఉంటాయి. మనకి ఒక పైనాపిల్ అమ్మనే 5 రూపాయలు 6 రూపాయలు అడుగుతున్నారు. కానీ మాకు నెంబర్ 1 క్వాలిటీగా పంచుతున్నాము. మా వస్తువు మాత్రమే కొనండి, తినండి, మీ ఆరోగ్యానికి కాపాడుకోండి. ఎందుకంటే మా వస్తువు నెంబర్ 1 క్వాలిటీ పంచుతున్నాము. గిరిజన ప్రాంతం మాత్రమే ఏ వస్తువు అయినా కొనండి, తినండి, మీ ఆరోగ్యానికి కాపాడుకోండి. ఎందుకంటే మా వస్తువు మాత్రమే. Kena enggak galuh din.